హలో అండి. ఈ వీడియోలో క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్యారెట్ అంటేనే ఎంతో హెల్తీ కదా! పిల్లలు క్యారెట్ అలాగే డైరెక్ట్‌గా తినలేరు. ఇలా మనం వాళ్ళు ఇష్టంగా తినేలా క్యారెట్ రైస్ చేసి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వేడి వేడిగా. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌ని విజిట్ చేసి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మన గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నట్టువి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు వేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మనం నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనము తురిమి పెట్టుకున్నటువంటి కొంచెం క్యారెట్ ఎక్కువనే వేసుకోవాలి. ఆ క్యారెట్ కూడా వేసుకొని క్యారెట్ ఫ్రై అవ్వనివ్వాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం, దానికి సరిపడా ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం కారం అది స్మెల్ అది పోయి మంచిగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం రైస్ మంచిగా ఇట్లా విడివిడిగా చేసి పెట్టుకున్నట్టు రైస్ని తీసి అందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, రెడీ.